రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల కేంద్రంలో టీపీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు విచ్చేసి ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయులు విద్యాశాఖ పట్ల తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకతను సహించమని తెలిపారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై వెంటనే స్పందించి ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండె హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, టీపీఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, పురుషోత్తం, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పోరాడే శక్తి ఉంది అనేది మరోసారి రుజువైంది. ఎందుకంటే మేము ఎక్కడో మాడుగుల్లో చేస్తూ తెలంగాణ కోసం ఇక్కడి దాకా వచ్చి పోరాటం చేసినాం. ఇప్పుడు తలకొండపల్లి మండలంలో చేస్తూ కూడా మన వాయిస్ ని కేసీఆర్ దాకా ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఆయన ఇంతవరకు సాఫల్యం చేసిండు అనేది ఆయన ఏనాడు ప్రశ్నించుకోలేదు. మరి మనం ఒకసారి చూపించాలి. ఎందుకంటే కొంతమందికి ఇచ్చి చెప్తే కానీ అర్థం కాదు. పిల్లలు వస్తారు స్కూల్కి, ఎంతో మంది పిల్లలు వస్తారు. చెప్పకుండా నేర్చుకునే పిల్లలు కొంతమంది ఉంటారు, చెప్తే విని ఆచరించే పిల్లలు కొంతమంది ఉంటారు, కొంతమంది కొట్టినా ప్రాక్టీస్ చేయని పిల్లలు ఉంటారు. అందులో థర్డ్ పర్సన్ మన కేసీఆర్. అతన్ని ఇచ్చేయడం అని కాదు, అనుభవశాలి, అన్నిట్లలో అన్నీ ఉన్నాయి. కానీ అవ్వాల తెలంగాణ కోసం పోరాడడానికి టీచర్ల అవసరం ఎంత అయితే ఉంది అనేసి మనం ఒకవైపు విద్యార్థులు వారికి బోధన చెప్పడానికి శిక్షకులు లేక, ఉపాధ్యాయులు లేక, ప్రొఫెసర్లు లేక మా బతుకులు ఏమవుతాయి, మా చదువులు ఏమవుతాయి అని చెప్పేసేటటువంటి ఆలోచనలు ఉంటే, మరోవైపు తెలంగాణ చిన్నారుల ఒక భవిష్యత్తు తీర్చిదిద్దేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక వృద్ధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఒక పరిస్థితిలో ఈరోజు రోడ్డు మీదకి వచ్చిందంటే, మరి ఆనాడు బంగారు తెలంగాణ కలలు కానీ మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ రకమైన పరిస్థితి మనకు ఉంటుందని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఊహించలేదు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కానీ 10th క్లాస్ ఫెయిల్ అయినా తీసుకొని వచ్చి ఎలక్షన్స్ వర్క్ చేయించారు వాళ్ళని. ఎందుకంటే మీరు ఉపాధ్యాయులు చేయించలేదు. ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి రిజల్ట్స్ తర్వాత, దుబ్బాక రిజల్ట్ తర్వాత మీరు మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేశారు. ఈ యొక్క మాంత్రికుడి యొక్క మాయ మాటలు మనం నమ్మడానికి వీల్లేదు. మంచిగా నమ్మించి అది చేతి మీద స్వర్గం చూపెట్టేటటువంటి ప్రభుత్వం ఇది. మనకు ఎన్నో మాట చెప్పారు. నేను స్వయంగా కౌన్సిల్లో అడిగాను ముఖ్యమంత్రి గారిని, సార్ పిఆర్సీలు ఎప్పుడు ఇస్తారు, పిఆర్సీ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, అప్పటి కానీ అయ్యారు అంటే పక్కన ఈటల రాజేంద్ర గారు ఒకసారి ఉంటే, ఇంకోసారి హరీష్ రావు గారు ఉంటే అయిపోతుందా ఇచ్చేస్తామని అని చెప్తుండే. అంటే మనకు నమ్మించి ఈరోజు ప్రభుత్వం ఒక ఉద్యోగస్తులు నమ్మించి ఇన్నాళ్ళు ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా పెట్టారు. ఈరోజు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదు, ఇట్ ఈస్ ది ఎనిమీ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఇస్ ఎనిమీ ఆఫ్ ది ఎంప్లాయీస్. వాస్తవానికి ఏం చేశారంటే